ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ శోభతో కాంతులీనుతున్న తిరుమల పుణ్యక్షేత్రం. తిరువీధి ఉత్సవంలో శ్రీ భగవద్ రామానుజుల దివ్యానుగ్రహం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టీటీడీ వేదాశీర్వచనం. అమరావతిలో శ్రీవారి ప్రసాదాలు అందజేసిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతి కపిలతీర్థంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి వేడుకగా ఊంజల్ సేవ. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిని టెంపుల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి. టీటీడీ ప్రాజెక్టులు, టూరిజం శాఖ అధికారులతో ముంబై ఈఆర్ఓఎస్ ప్రతినిధుల భేటీ. తిరుపతి ఎస్వీబీసీ కార్యాలయంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధ్యక్షతన సమావేశం. సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ నృసింహునికి చందనోత్సవం. తొలి దర్శనం చేసుకున్న అనువంశిక ధర్మకర్త. రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పన్నకు పట్టువస్త్రాల సమర్పణ. ఒంగోలు కోదండ రామాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం. కడప జిల్లా పుష్పగిరి క్షేత్రంలో శ్రీ చెన్నకేశవ స్వామి వారికి చందనాలంకరణ. విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో మంగళకరంగా జరుగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు. వారి ధర్మనిరతి, మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని బంగారు తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం శాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగి తదితరులు పాల్గొన్నారు.
భాష్యకారుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం వేళ శ్రీ మలయప్ప స్వామి వారికి తిరువేది ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఒక తిరుచిపై సర్వాలంకార శోభితంగా కొలువుదీరగా స్వామివారికి అభిముఖంగా శ్రీ భగవద్ రామానుజుల వారు వేరొక తిరుచిపై వేంచేసి ఆలయ 4 మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర మాడవీధిలో టీటీడీ పెద్దజీయ స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు శ్రీ భగవద్ రామానుజుల వారికి శఠారి మర్యాదలు నిర్వహించారు. అనంతరం దివ్య ప్రబంధ గోష్ఠి గానం నిర్వహించి ఆస్థానం జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు. పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్లనంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యులు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టీటీడీ తరపున టీటీడీ అర్చకులు, పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో అర్చకులు వేద మంత్రాల నడుమ ఘనంగా వేదాశీర్వచనం నిర్వహించారు. सर्वांगे सौम्य लक्ष्मी वयतु विजयता सर्वसाम्राज्य लक्ष्मी श्रीर्वक्षस्वमायुष्यमारोग्यमाविधाक्षोभामानं महीयते धान्यं धनं वसुं बहुपत्रलाभं सकलं. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూర్తిని అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ముఖ్యమంత్రిపై ఎల్లప్పుడూ ఉండాలని అర్చకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువదీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఓంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో సోమవారం శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన సోమవారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చిన్నజీయ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ ఆదిశేషుని అవతారమైన రామానుజాచార్యులు శరణాగతి భక్తిని విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. రామానుజరావు చలనచిత్ర అవతార మహోత్సవం తిరుమల శివారి సన్నిధిలో, అదేవిధంగా తిరుపతి గోత్రరామ స్వామి సన్నిధిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది. రామానుజర వైభవం అంటే పెద్ద వైభవం. రామానుజర వైభవం అవతారం లేదంటే విష్ణాద్వైతం లేదు, విష్ణాద్వైతం లేదంటే శ్రీ వైష్ణవం లేదు. వ్యాసరు వేదవ్యాసరు బ్రహ్మసూత్రం గ్రంథం చేసి ఉన్నారు. ఆ గ్రంథానికి భాష్యం చేయాలని భగవంతుడి సంకల్పం పైన దక్షిణ దేశంలో ముగ్గురు ఆచార్యులు అవతరించినారు. ఉత్తర దేశంలో ఉన్నారు, దక్షిణ దేశంలో ముగ్గురు అవతరించినారు. ముగ్గురులో ఆది శంకరాచార్య వారు బ్రహ్మసూత్రానికి భాష్యం చేసి ఉన్నారు, అద్వైతం చెప్తారు. మధ్వాచార్య వారు ఆయన కూడా చేసి ఉన్నారు, ద్వైతం చెప్తారు. రామానుజ వారు చేసిన మాత్రమే శ్రీభాష్యం ఇష్టాద్వైతం చెప్తారు. ఇష్టాద్వైతంలో ఏమి? పరబ్రహ్మం ఒకటి చెప్పేది వేదమే, వేదము అన్నీ ఒకటి చెప్పేది వేదం. ఆ వేదమే సత్యం జ్ఞానమనందం బ్రహ్మ అని చెప్పేది వేదం. వేదమే ప్రమాణం. అది పెట్టుకొని ఇష్టాద్వైతం చేసినారు రామానుజుల వారు. అనంతరం హైదరాబాద్కు చెందిన పరకాలన్ శ్రీ రామానుజాచార్యులు వైభవం అనే అంశంపై ప్రసంగించారు. అన్ని జన్మలలో కూడా ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ అని చెప్పబడింది. భగవంతుడి సృష్టిలో ఎన్నో సృష్టి చేశారు. భగవత్ సృష్టిలో లేనిది ఏది లేదు. భగవంతుడు బ్రహ్మను సృష్టించాడు, బ్రహ్మ చేత ఈ లోక సృష్టి చేయించాడు. ఈ సృష్టి చేయించిన తర్వాత ఎంతమంది జంగమ స్థాపనాలు ఎన్నో సృష్టి చేశారు. ప్రపంచమంతా సృష్టి చేశారు, మానవులను సృష్టి చేశారు, జంతువులను సృష్టి చేశారు, అన్నీ చేశారు. అన్ని జన్మల్లో కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మ మనుష్య జన్మ అని చెప్పబడింది. అది ఎందుకు చెప్తున్నారంటే భగవంతుడు చూశాడు, ఈ మానవుడిని మనం కానీ సరిగా నన్ను అర్థం చేసుకున్నట్లు చేస్తే లోకం ఉద్ధరించబడుతుంది అని చెప్పి మానవుడిని సృష్టించి వారికి జ్ఞానాన్ని ఇచ్చి వారికి విచక్షణ అనేటువంటి వస్తువును మెడలో పెట్టాడు. అంటే మంచిది చెడ్డది అది ఎట్లా వచ్చింది అంటే ధర్మాన్ని చెప్పడానికి భగవంతుడే వేదాల్లో చెప్పడం జరిగింది. ఆ వేదాల్లో కూడా 2 భాగాలుగా చెప్పబడింది. మొదటి భాగం ఏంటంటే పూర్వ భాగం ధర్మ చెప్పారు. రెండవ ఉత్తర భాగం ఏం చెప్తుందంటే బ్రహ్మస్వరూపం చెప్పబడింది అన్నారు. అంటే పరమాత్మ 2 విధాలుగా చెప్తున్నాడు. మానవుని సృష్టించి ధర్మం ఏంటి, నువ్వు చేయవలసిన ధర్మం ఏంటి అనేటువంటి విషయాన్ని అథాతో ధర్మ జిజ్ఞాస అని మొదట చెప్పబడింది. ఆ ధర్మం ఏంటి? డూస్ అండ్ డోంట్స్ అంటారు ఈ రోజుల్లో మీరు. అంటే ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఇది మంచిది, ఇది చెడ్డది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి వేదం చెప్పింది. అది చేసింది చెప్తే అది పూర్వభాగం.
ఉత్తర భాగంలో ఏం చేశాడు? వేదైశ్చతుర్వై అహమేవ విద్యారన్నారు. వేదం మొత్తంలో కూడా చెప్పబడినటువంటి వాడు ఎవరయ్యా అంటే నేనే, సాక్షాత్ పరాత్పరుడైనటువంటి నేనే, నా గురించే వేదం చెప్తుంది. కాబట్టి మీరు వేదాన్ని తెలుసుకోండి అన్నారు. వేదాన్ని తెలుసుకున్న తర్వాత వేదంలో పరమాత్మను పొందే మార్గం చెప్పబడింది అన్నారు. అనంతరం తిరుపతికి చెందిన సరస్వతి ప్రసాద్ బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర సోమవారం ఉదయం సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలో స్వామివారి సేవలు, వాటి ధరలు, రోజువారీ సందర్శనకు విచ్చేస్తున్న భక్తుల సంఖ్య, కళ్యాణ మండపాల నిర్వహణ, ఆన్లైన్ సేవలను భక్తులకు అందించడం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే సమాచార కేంద్రం, కళ్యాణ మండపం, ఎస్వీబీసీ కార్యాలయం, గెస్ట్ హౌస్తో పాటు ఆలయ పరిసరాలను సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతిని టెంపుల్ హబ్గా తీర్చిదిద్దే విధంగా అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపట్టేందుకు తగిన కార్యాచరణపై సోమవారం తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో పలు ప్రాజెక్టుల అధికారుల సమావేశం జరిగింది. టీటీడీ వైద్య విద్య విభాగం జేఈఓ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీఈఓ డాక్టర్ ఏ శరద్ అధ్యక్షతన జిల్లా టూరిజం, ముంబైకు చెందిన ఈఆర్ఓఎస్ కంపెనీ ప్రతినిధులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ టెక్నాలజీ విధానంలో శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని, పురాణ ఇతిహాసాలపై అవగాహన, ధర్మ ప్రచార వ్యాప్తి తదితర అంశాలను భక్తులకు మరింతగా చేరువ చేసే ప్రయత్నం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా టీటీడీలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్, శ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర వేద విద్య అధ్యయన సంస్థ నుండి వచ్చిన ప్రత్యేక అధికారులు ఆయా ప్రాజెక్టుల ద్వారా ధర్మ ప్రచారానికై చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఈఆర్ఓఎస్ కంపెనీ ప్రతినిధులకు విపులంగా వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ గురించి వివరిస్తూ శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పాటు చేసిన ఛానల్ ద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే వివిధ కైంకర్యాలు, ఉత్సవాలు భక్తులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ ఆర్ రమణ ప్రసాద్ ప్రాజెక్టు ద్వారా చేపట్టబోయే కార్యక్రమాలను ఎస్వీబీసీకి వివరించారు. గారి ఆదేశాల మేరకు శ్రీ అజయ్ జైన్ ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆజ్ఞతోటి ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన వివిధ కార్యక్రమాల గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారానికి, ధర్మ పరిరక్షణకి చేస్తున్న కార్యక్రమాల గురించి సవివరంగా తెలియచేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని, అలాగే వారి యొక్క చరిత్రని, తర్వాత వేదాలు, పురాణ ఇతిహాసాల గురించి సామాన్యులకి తెలియచేసి వారిలో ధర్మ ప్రచారాన్ని, ధర్మాన్ని పెంపొందించాలని చెప్పి నిర్ణయించుకోవడం అయింది. వారికి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి డిజిటల్ టెక్నాలజీ మరియు ఏఐ టెక్నాలజీ, ఏఆర్విఆర్ వాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తిరుపతిని ఒక హబ్గా తీర్చిదిద్ది, యాంకర్ హబ్ అంటే తిరుపతి టెంపుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసము మనకు ఇక్కడ ఒక హబ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హబ్ని ఈరోస్ కంపెనీ వాళ్ళు, ప్రాజెక్ట్ వాళ్ళు చేయబోతున్నారు. సో ఈ హబ్కి సంబంధించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ ప్రాజెక్ట్ హెడ్స్కి, అలాగే గౌరవనీయులు జేఈ గారికి, ఇతర పిఆర్ఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో ఈఆర్ఓఎస్ కంపెనీ సీఈఓ విక్రమ్ తన్నా, జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖ అధికారి ఎం జనార్దన రెడ్డి, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర కృష్ణమూర్తి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కళ్యాణి, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ లత, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం అలిపిరి ధ్యానారామంలోని శ్రీవారి నమూనా ఆలయాన్ని వీరు సందర్శించారు. అక్కడ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. శ్రీవారి నమూనా ఆలయ విశేషాలను టీటీడీ వైద్య విద్య విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్ వివరించారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భూమిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళ ధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఇక సోమవారం సాయంత్రం రామానుజాచార్యులకు తిరువీధి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అర్చకులు శ్రీ భాష్యకారుల వారిని సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగింపుగా గాంధీ రోడ్డు సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ రామానుజాచార్యుల వారికి శాస్త్రోక్తంగా ఆస్థానం వేడుకగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని రామానుజుల సన్నిధికి వేంచేపు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాన్యులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో చంద్రబాబు పేరిట ఈ రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గుంటూరుకు చెందిన భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పేరిట 44 లక్షల రూపాయలను టీటీడీకి విరాళంగా అందజేశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం భాష్యం రామకృష్ణ తదితరులు తిరుమలలోని అన్నప్రసాదం కేంద్రాన్ని సందర్శించి భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. వెంగమాంబ అన్నప్రసాదం భవనంలోని డిస్ప్లే బోర్డులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా భాష్యం విద్యా సంస్థలు 44 లక్షల రూపాయలను విరాళంగా అందజేసినట్లు ప్రదర్శించారు. అనంతరం
మధ్యాహ్న సమయంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనంలో టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేరిట అన్నప్రసాదాలను వడ్డించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం శ్రీ భృగు మహర్షి శ్రీ శ్రీనివాస మఖి జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను వైభవంగా జరిపారు. వైశాఖ మాసం రోహిణి నక్షత్రం సందర్భంగా తిరుమలలోని వైఖానస ఆశ్రమంలో విశేష పూజలు, నివేదనలు, మంగళ నీరాజన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం తిరుమలలోని ఆస్థాన మండపంలో ప్రముఖ పండితులు పాల్గొని శ్రీ భృగు మహర్షి గ్రంథములు, శ్రీ వైఖానస సిద్ధాంతం, భక్తితత్వం, సంస్కారవంతమైన జీవనం, శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం, సమాజ శ్రేయస్సు వంటి అంశాలపై ప్రసంగించారు. అలాగే పండితుల చర్చాగోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా సారంగపాణి అయ్యంగార్ రచించిన శ్రీ విఖనస స్తోత్ర రత్నావళి పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో డివి శ్రీనివాస దీక్షితులు, ప్రొఫెసర్ వేదాంతం విష్ణు భట్టాచార్యులు, గంజాం ప్రభాకరాచార్యులు, ఇతర పండితులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు ట్రస్టులకు సోమవారం ₹1 కోటి విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన వైకేడి మల్లికార్జునరావు అనే భక్తుడు తన కుటుంబ సభ్యుల పేరుతో సోమవారం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ₹25 లక్షల, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు ₹20 లక్షల, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు ₹10 లక్షల, శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు ₹25 లక్షల, బర్డ్ ట్రస్టుకు ₹10 లక్షల, శ్రీ వెంకటేశ్వర విద్యాదానం ట్రస్టుకు ₹10 లక్షల విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కర్ రామకృష్ణకు విరాళం డీడీలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వరాహచలంగా, చందనాద్రిగా ఖ్యాతి గడించిన నృసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో ఎంతో విశిష్టమైన విలక్షణ స్వరూపం వరాహావతారం. నిత్య చందనామృతంగా లింగాకృతిలో భాసిల్లే స్వామివారి నిజమంగళ దివ్య స్వరూపాన్ని భక్తులు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే దర్శించుకునే మహద్భాగ్యం ఉంటుంది. అదే అక్షయ తృతీయ నాడు నిర్వహించే చందనోత్సవ పర్వదినం. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలుకగా కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రి అప్పన్న తొలి దర్శనం చేసుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి అనిత అప్పన్నకు పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ అధికారులు సింహాచలం శ్రీ వరాహ నృసింహునికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఇక వేలాదిగా తరలివచ్చిన భక్తులు సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. తిరుమలలోని శ్రీ వ్యాసరాజ మఠంలో సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా గంధలేపనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలోని బృందావనంకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి చందనాలంకరణ నిర్వహించారు. అనంతరం సంప్రదాయ భరితంగా అర్చనలను నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గంధలేపనోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న
శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన గంధలేపనోత్సవం భక్తులను పరవశులను చేసింది. ముందుగా అర్చకులు శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం గంధలేపనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం గుర్రంవారి వీధిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, శ్రీ భూవరాహస్వామి వారిని, భగవద్ రామానుజుల వారిని కొలువదీర్చి ఆగముక్తంగా స్నపనాభిషేకాలను నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందారు. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. పినాకిని నది ఒడ్డున నెలవైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు, కామాక్షి సమేత శ్రీ వైద్యనాథీశ్వర స్వామి వారు స్వయంభూగా వేంచేసి ఉండటం వలన పుష్పగిరి క్షేత్రం హరిహర క్షేత్రంగా, దక్షిణ కాశీగా, రెండవ కాశీగా, మధ్య కైలాసంగా విఖ్యాతిగాంచింది. ఇంతటి ప్రశస్తమైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి సన్నిధిలో అర్చకులు వైశాఖ మాసం తదియ నాడు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని చందనోత్సవాన్ని ఆగమ సంప్రదాయాలతో వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మూలవర్లను చందన పరిమళంతో దివ్యాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సుదర్శన నారసింహ యాగం, ధన్వంతరి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం సమీపంలోని మన్నారు నాయనపల్లిలోని శ్రీ నిర్వాణ నారాయణ స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా నూతనంగా నిర్మించిన
రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం పవిత్ర కలశ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి దేవాలయం రాజగోపుర శిఖరానికి గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి పుష్పార్చన నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని రుక్మిణి పాండురంగ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతపురం ఆర్ఎఫ్ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్షయ తృతీయ పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య పూజలను ఆగముక్తంగా పూర్తి చేసిన అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీదేవి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో ముందుగా షోడశోపచారాదులను జరిపారు. ఆపై భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి లక్ష్మీదేవి ఆరాధనను మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని పురాతన శ్రీ కోడూరు ఆంజనేయ స్వామి వారి దేవాలయం హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా రామ భక్తుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి సింధూరమూర్తికి అర్చకులు పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువుదీర్చి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో పారాయణ క్రతువులో పాల్గొని రామ భక్తుడి ఆశీస్సులను పొందారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతోన్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు భోలా శంకరుడైన శ్రీ మృత్యుంజయ స్వామి వారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి వారికి వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిపారు. తరువాత మృత్యుంజయ స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకాల పఠనయుక్తంగా నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారి సన్నిధిలో 23వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ పెద్దమ్మ తల్లికి పరివార దేవతామూర్తులకు అర్చకులు విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం మహాసంకల్పంతో ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో శ్రీ గణపతి, నవగ్రహ, చాముండి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి వారికి సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి భక్తుల సమక్షంలో పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామంలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పునః ప్రతిష్టాపనోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొత్త కుండల్లో పొంగళ్లను వండుకుని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకు మండలతో అలంకరించి శిరస్సున వాటిని ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనాలను సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.